మన తోటలో రూపారాణి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఒక అందమైన తోటనైతే చూపిస్తానండి. సో చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. సో బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఇక్కడ కూడా మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. పువ్వు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, అంత బాగుందండి. సో చాలా అందమైన పుష్పము. రోజు కూడా 3-4 పూలు పూస్తాయి. ఈ ప్లాంట్ వేసి కూడా నేను ఈ కుండీలో వేసి 1 ఇయర్ అవుతుందండి. రోజుకి 3-4 పూలు అనేది వస్తూ ఉంటాయి దేవుడికి పెట్టుకోవడానికి. బాగుంది కదా ప్లాంట్, నాకు చాలా బాగా నచ్చిందండి ప్లాంట్. సో వైట్ కలరు పువ్వు కూడా కోస్తే స్మెల్ వస్తుంది. చెట్టుకుంటే రాదండి, కోసి దేవుడికి పెడితే వాడిపోయే కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది. ఫ్లవరు చాలా బాగుంది ఈ ప్లాంట్. మరి మీకు ఈరోజు ఒక అందమైన తోటను చూపిస్తాను, తోటలో కాసిన కాయలను చూపిస్తాను. సో చూసేద్దాం మరి, లెట్స్ గో. సో అందమైన తోట, పెసర తోట చూడండి ఎంత బాగుందో పెసర తోట. పెసర తోటలో పెసరకాయలు చూపిస్తానండి ఈరోజు మీకు. సో పెద్ద పెద్ద కాయలు వచ్చాయి, చిన్న చిన్న కాయలు ఉన్నాయి చూడండి. ఈడ చిన్న చిన్న కాయలు ఇప్పుడే వచ్చాయి, 3 కాయలు ఉన్నాయండి. ఇంకా పూలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా పూలు ఉన్నాయి, ఇప్పుడే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న చిన్న కాయలు వచ్చాయి. మీకు ఇంకా పెద్ద కాయలు చూపిస్తానండి 2. సో చూడండి, పెసరకాయలు 2 కాయలు వచ్చాయి, చూసారా ఎంత బాగున్నాయో. ఇదంతా కూడా పెసర ప్లాంట్ చూడండి. పెసర తోట ఎంత బాగుందో, పెసరకాయలు కూడా వచ్చాయి. సో మేము చిన్నప్పుడు మా నాన్నగారు పెసర తోట మినప తోటలో వేసేవాళ్ళండి. వెళ్ళేవాళ్ళము, వెళ్ళి కోసుకొని వచ్చి పెసరకాయలు ఉడకబెట్టుకొని తినేవాళ్ళము. సో నాకు చిన్నప్పటివి కొంచెం గుర్తుకొచ్చాయండి పెసర ప్లాంట్ని చూస్తే. ఈ పెసరకాయలు అసలు చాలా ఆనందం వేసింది నాకు. చిన్నప్పుడు మా నాన్నగారు పండించేవాళ్ళు మేము చిన్నప్పుడు. సో తర్వాత ఒకసారి తోవలో వస్తుండగా పెసర ప్లాంట్ దగ్గర ఆగాము. తోట పెద్ద తోటలు అనమాట, చాలా పెద్ద తోట, 10 ఎకరాలలో వేసారు తోటలు. కూర్చొని చూసాము, ఒడ్డు నుండి దిగడానికి అవ్వలేదు, మధ్యలో కాలువ ఉంది. అయితే మా హస్బెండ్కి నాకు తోటకల్లా ఓనర్ గారు వచ్చి కొంచెం కాయలు ఇచ్చారు తినమని. రాలేకపోయారు కదమ్మా, కొంచెం కాయలు తినండి అని చెప్పేసి కొన్ని ఇచ్చారు. అవి నేను ఇంటికి తీసుకొచ్చి ఉడకబెట్టుకొని తిన్నామండి మా పిల్లలు మేము. సో అప్పుడు తింటమేనమాట ఇంకా పెసరకాయలు. ఇంతవరకు ఎప్పుడు తినలేదు, చిన్నప్పుడు తిన్నాము. ఇంకా తర్వాత పెసర తోటలకు అనేది వెళ్ళలేదు. ఈరోజు ఇక్కడ పెసర తోట చూస్తున్నాను. సో పెసరకాయలు కూడాని. మా పెసరకాయలు ఎలాగున్నాయో చెప్పండి. మా పెసర తోట లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో పెసర తోట ఇంకా పెద్ద అయిన తర్వాత కూడా చూపిస్తానండి. కాయలు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. సో ఉగాది రోజు పుష్పం అనేది వచ్చింది పెసర చెట్టు. ఈ రోజుకి ఇంత కాయలు అయ్యాయి. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా పెసర తోట. సో బ్యూటిఫుల్ ప్లాంట్స్.